నేను వెంకట్ ఎన్టీవీ. చెప్పండి బ్రదర్. మీరు చెప్పేదేమో శివతత్వం, ప్రమోషన్లో గే ప్రమోషన్ చేసావు, ఏంటి ఇది? ఏదేది గే 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 అంటే ఒక చేసావు కదా ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఏది? ఒక అబ్బాయితో పూల చొక్కా, టమాటా. అర్ధనారీశ్వరుడు అంటే ఎవరు? ఏది గేనా? అర్ధనారీశ్వరుడు అంటే ఎవరు? నేను అడుగుతున్నా మిమ్మల్ని, అర్ధనారీశ్వరుడు అంటే ఎవరు అని అడుగుతున్నా. అర్ధనారీశ్వరుడు శివుడు మరి కాదు. మీరు అంటే నా పాయింట్ ఏంటంటే, నేను నా సినిమా ప్రమోషన్ కోసం ఈ షర్ట్ వేసుకొని నేను ప్రతి చోటికి వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక కాన్సెప్ట్తో వస్తారు. నేను అలాగా ఇంకొక మాట ఏంటంటే, మొన్న ఒక అమ్మాయి స్నేహ అని, తను ఒక అమ్మాయి వరంగల్ నుంచి ట్రాన్స్జెండర్ వచ్చి నాతో అడిగింది, నేను చేశాను. ఐఎమ్ కమింగ్ టు మీ క్వశ్చన్కి వస్తున్నా. అలా ఎవరు ఏ కాన్సెప్ట్తో వచ్చినా కూడా సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి నేను ఏదన్నా చేస్తాను. దాంట్లో తప్పేముందని అంటున్నాను బ్రదర్. తప్పేం కాదు కదా అంటున్నా. మీకేం తప్పుగా అనిపించిందా? అంటే ఆ షర్ట్ ఇప్పటం, వెళ్ళారు కదా, అది బ్లేడ్ అడుగు అమ్మాయి స్విమ్మింగ్ సూట్ వేసుకొని తిరుగుతుంటది. బ్లేడ్ అమ్మాయితో అవసరం లేదు కదా. మీరు ఆ లాజిక్ చెప్తే నేనేం చెప్పలేను. కాకపోతే మీరు శివతత్వం గురించి చెప్తున్నప్పుడు కాదు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, అది నాకు అసలు కాన్సెప్ట్ అది నచ్చింది. తను చెప్పాడు, ఎస్ ఐ సైడ్ ఓకే. అందులో మనం ఏం అసభ్యంగా చూపించామంటున్నా నాకు అర్థం కాల. నేనేమన్నా అసభ్యంగా అంటే ఇద్దరు దాని అది నాకు ఒకటి వైరల్లో ఉందన్న, అది చేద్దామని తను అడిగారు. నేను నాకు అది ఏంటి నాకు తెలియదు. అది ఆ వీడియో చూసారా? నేను చూడలేదు, నాకు తెలియదు. అది డ్రింక్ వేయక ముందు షర్ట్ ఇప్పారు, డ్రింక్ వేసిన తర్వాత షర్ట్ ఇప్పేసి, ఇద్దరు షర్ట్ ఇప్పేసి, అది నేను చూడలేదు. అది యాక్చువల్గా అది ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయిని తాగించి తర్వాత తన మీద కొంచెం యాక్చువల్ నేను ఇంకో మాట ఇది తను అడిగారని కాదు కానీ, నిన్న నేను మల్లికార్జున థియేటర్కి వెళ్ళా. మీరు శివం బజే సినిమా నేను నవీన్ దాంట్లో చూసి వచ్చాను సార్ అన్నాడు. నాకు హ్యాపీ నిజంగా. మల్లికార్జున థియేటర్లో ఒక 4 కుర్రోళ్ళు వచ్చి, అన్న మీరు నవీన్ పోల్చక్క ఉంటాడు కదా, దాంట్లో మీరు కనపడ్డారని మీ సినిమాకి వచ్చి, అంటే శివం బజే అక్కడ చూసి వచ్చామన్నారు. ఐ ఫెల్ట్ హ్యాపీ. బట్ నాకు ఆ వీడియో వెనకాల ఏంటని నాకు తెలియదు కానీ, నాకు శివం బజేని ప్రమోట్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను వెళ్ళాను. అది ఎవరు నన్ను ఏదైనా ఇబ్బంది పెట్టుంటే నన్ను మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. నేను అసలు తెలియదబ్బా, మనకు సోషల్ మీడియాలో మనం సరే. ఇంకొకటి